అనాథులు ఎవరైనా చనిపోతే పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయే ఈ రోజుల్లో మోగజీవి విషయంలో అక్కడ యువకులు మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధిలో బలరాంపేటలో 3 రోజుల క్రితం విద్యుత్ షాకుతో కోతికి తీవ్ర గాయాలు అవడంతో బలరాంపేటలో యువకులు చికిత్స చేయించారు. అయితే కోతి చికిత్స పొందుతూ మృతి చెందింది. చనిపోయింది కోతే కదని వదిలేయలేదు ఆ యువకులు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఆ కోతికి దహన సంస్కారాలు చేశారు. చనిపోయిన కోతి మృతదేహానికి స్నానం చేయించి పసుపు కుంకుమలో పువ్వులతో అలంకరించి పూజ చేశారు. పాడి కట్టి శ్మశానానికి మోసుకుంటూ తీసుకెళ్లారు. హిందూ సాంప్రదాయ ప్రకారం దాన సంస్కారాలు చేశారు యువకులు. చేసిన పనికి పట్టణవాసులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.